పెద్దవాళ్ళలో వచ్చే ప్రాస్టేట్ గ్లాండ్ సమస్యలు ఏంటి? అవి ఎలా ఉంటాయి? ఈరోజు నేను మీకు వివరిస్తాను. నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్‌ని. మనం తరచుగా చూస్తుంటాం అందరి ఇళ్లలో పెద్దవాళ్ళు ముఖ్యంగా 65, 70 దాటిన వాళ్ళలో ఈ ప్రాస్టేట్ గురించి సింప్టమ్స్ ఉన్నాయి. ప్రాస్టేట్‌తో ఇబ్బంది పడుతున్నారన్నది వింటుంటాం. నిజానికి ఈ ప్రాస్టేట్ అన్నది ప్రతి మగవాళ్ళలో కూడా ఉండే ఒక ఆర్గన్. ఈ ప్రాస్టేట్ మన మూత్రం సంచి కింద ఉండి మన ఒక నిమ్మకాయ సైజులో ఉంటుంది. ఈ ప్రాస్టేట్ వయసుతో పాటు మెల్లిగా పెరుగుతూ ఉండడం వలన ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఒక 65, 70 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ప్రాస్టేట్ ఉన్న లొకేషన్ బట్టి ఈ మూత్రం తాలూకు కంప్లైంట్స్ అన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాస్టేట్ మనం చూసినట్టయితే ఎలా ఉంటుందంటే మూత్రం సంచి కింద ఈ నిమ్మకాయ సైజులో ఉండి దీని నుంచే మనం మూత్రనాళం అంటే మూత్రం సంచి నుంచి బయటకు వచ్చే పైప్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్రాస్టేట్ నుంచే రావాల్సినట్టుగా నేచర్ డిసైడ్ చేసి ఉంచిందన్నమాట. ఈ డిజైన్ వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాస్టేట్ వయసుతో పాటు పెరుగుతుంటుందో అది అన్ని వైపులా పెరుగుతుంది. అంటే లోపలికి పెరుగుతుంది, బయటకి పెరుగుతుంది. ఈ లోపలికి పెరగడం వల్ల ఏమవుతుంది, ఈ మూత్రం సంచి నుంచి వచ్చే పైప్ మీద ప్రెషర్ పడి ఈ మూత్రం అన్నది సాఫీగా రాదు. అందుకే మనం చూస్తుంటాం చాలామంది పెద్దవాళ్ళు మూత్రంకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఏంటంటే తరచుగా మూత్రం రావడం. ఏమవుతుంది, ఇప్పుడు ఈ పైపు అడ్డుకోవడం వల్ల మూత్రం ఫ్రీగా రాదు. కొంచెం రాగానే ఆగిపోవడం అన్నది జరుగుతుంది. అంటే మూత్రం సంచిలో ఇంకా కొంచెం మూత్రం నిల్వ ఉండిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ కొంచెం మూత్రం నిండగానే మళ్ళీ మూత్రంకి వెళ్ళాల్సిన సెన్సేషన్ అనేది వస్తుంది. అలా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్కాంటినెన్స్, అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఉదాహరణకి మనకి ఏమైనా యూరిన్ సెన్సేషన్ వచ్చిందనుకోండి, వాష్రూమ్కి వెళ్ళేంత వరకు కూడా ఆపుకునే కెపాసిటీ ఉంటుంది అన్నమాట. ఈ కంట్రోల్నే మనం కాంటినెన్స్ అంటాం. కొంతమందికి పాపం మూత్రం వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చిన వెంటనే కనుక వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళకపోతే బట్టల్లోనే మూత్రం అయిపోవడం కూడా జరుగుతుంది. దీన్నే మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి నాక్టూరియా, అంటే రాత్రిపూట పడుకున్న తర్వాత ఎక్కువ సార్లు మూత్రంకి లెగడం అన్నది కూడా ఈ ప్రాస్టేట్ తాలూకు కంప్లైంట్. అలా వీళ్ళకి వచ్చేసి ఈ ప్రాస్టేట్ వయసుతో పాటు ప్రాస్టేట్ పెరగడం వల్ల ఈ యూరినరీ కంప్లైంట్స్ అన్నీ ఎక్కువ అవడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. పొద్దున పర్లేదు, ఒక మోస్తారుగా పర్లేదు, కానీ ఎప్పుడైతే రాత్రి తరచుగా మూత్రం కోసం లెగాల్సి ఉంటుందో నిద్ర డిస్టర్బ్ అవ్వడం, మరుసటి రోజంతా చికాగ్గా ఉండడం, బీపీ ఫ్లక్చువేషన్స్ రావడం అన్నీ కూడా జరుగుతుంటాయి. అలా కొంతమంది బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంతమందికి ఏమవుతుంది, పాపం ఈ వయస్సుతో పాటు బీపీ షుగర్ కూడా ఉండి ఎప్పుడైతే మూత్రం నిలువ ఉండిపోతుందో వీళ్ళకి తరచుగా ఇన్ఫెక్షన్స్ రావడం, ఈ ఇన్ఫెక్షన్స్ వలన మిగతా ఆర్గన్స్ దెబ్బతినడం, ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినడం ఇలా జరుగుతుంటాయి అన్నమాట. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే యూరిన్ మగవాళ్ళు పాస్ చేసినప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ ప్రెషర్ తోటి యూరిన్ అన్నది బయటకు వస్తుంది. ఈ పైప్ అన్నది అడ్డుకోవడం వల్ల సరైన ప్రెషర్ లేకపోవడం అన్నది చాలా అర్లీగా వచ్చే సిమ్టమ్. అలా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అన్నది కేవలం దాని లొకేషన్ వల్లనే యూరిన్ తాలూకు కంప్లైంట్స్ అన్నిటినీ కూడా కాజ్ చేస్తుంది. ఇప్పుడు మెడికల్ భాషలో దీన్ని బినైన్ ప్రాస్టేటోమెగలీ, బీపీహెచ్, బినైన్ ప్రాస్టాటిక్ హైపర్ప్లేషియా అని కూడా అంటారు. సో ఈ బీపీహెచ్ అన్నది మెడికల్ భాషలో, మామూలుగా జనాలంతా వాడికలో అనుకునేది ప్రాస్టేట్ సమస్య. అలా ఈ ప్రాస్టేట్ కేవలం దాని లొకేషన్ వల్లనే పెద్దవాళ్ళందరికీ కూడా ఇన్ని ఇబ్బందులు కలుగజేస్తుంది.